వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నితిన్ చిత్రసీమలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు కావస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తోనే సాగడం విశేషం. పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నాడు నితిన్. అదే నితిన్ బాణి అని చెప్పవచ్చు. నిజానికి ఇన్నేళ్లలో నితిన్ ను విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆరంభంలోనే వరుస విజయాలు చూసిన నితిన్ కు ఆ తర్వాత సక్సెస్ దూరంగానే ఉంది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తన దరి చేరిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేశారు నితిన్. గల్లం విప్పి గాయకుడయ్యాడు. నిర్మాతగా మారి ఇతరులతోనూ సినిమాలు చేశారు. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గంలో కలెక్టర్ పాత్రతో అలరించారు నితిన్. నితిన్ కుమార్ రెడ్డి 1983 మార్చి 30న జన్మించారు. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణలో పేరున్న సినిమా డిస్ట్రిబ్యూటర్. నితిన్ వయసు వాడే ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రవేశం చేసి తర్వాత పలువురు నిర్మాతలు, దర్శకులు తమ వారసులను కూడా నటులుగా చేశారు. అదే తీరున నితిన్ నటిరాభిలాషను గమనించిన సుధాకర్ రెడ్డి తన తనయుడిని కూడా హీరో చేయాలని తప్పించారు. అప్పట్లో యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ దర్శకుడు తేజ చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. అప్పటికే 2 బంపర్ హిట్స్ పట్టేసిన తేజ తన 3వ చిత్రం కోసం జయంను తెరకెక్కించే ప్రయత్నంలో నితిన్ ను కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఆ సినిమా సమయంలో నితిన్ వయసు 19 ఏళ్లు. టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన జయం టైటిల్ కు తగ్గట్టే సక్సెస్ ను సాధించింది. తొలి చిత్రంతోనే నితిన్ కు లవర్ బాయ్ ఇమేజ్ దక్కించింది. నితిన్ హీరోగా రూపొందించిన 2వ చిత్రం దిల్. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు ఈ సినిమా సక్సెస్ తర్వాత దిల్ రాజుగా పేరొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దిల్ రాజు ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు చిత్ర పరిశ్రమలో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలోనూ నితిన్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ తోనే సాగారు. తర్వాత కృష్ణవంశీ, శ్రీఆంజనేయం నితిన్ కు నటుడిగా మంచి పేరే సంపాదించి పెట్టింది. ఆపై రాజమౌళి సాయితోనూ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోగా ఆకట్టుకున్నారు నితిన్. ఈ చిత్రాల తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి బుల్లోడుతో డ్యూయల్ రోల్ తో అలరించారు నితిన్. ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్లే పలకరించాయి. ఇక అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన అగయతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు నితిన్. అయినా లాభం లేకపోయింది. మరో 3 చిత్రాలు జనాన్ని ఆకట్టుకోలేకపోయినా నితిన్ నిరాశ చెందలేదు. తన తండ్రి సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్ తో కలిసి నిర్మించిన ఇష్క్తో మళ్లీ సక్సెస్ ట్రాక్ పైకి వచ్చారు నితిన్. గుండె జారి గల్లంతైందే కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఈ 2 చిత్రాలతో నితిన్ పాటలు పాడి అలరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నితిన్ వీరాభిమాని. తన అభిమాన హీరో పాటలను రీమిక్స్ చేసి నటించి మురిసిపోయారు నితిన్. ఇష్క్ తర్వాత నితిన్ హీరోగా రూపొందించిన గుండె జారి గల్లంతైందే చిత్రంలో పవన్ తొలి ప్రేమలోని ఏమైందో ఈ వేళ సాంగ్ ను రీమిక్స్ చేసి నటించి మురిపించారు. అసలు ఈ సినిమా టైటిల్ తన హీరో నటించిన గబ్బర్ సింగ్ లోని ఓ పాటలోని మకుటం కావడం మరింత విశేషం. తన అభిమాని నితిన్ సక్సెస్ సాధించాలని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తన ఆప్తమిత్రుడు విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ నటించేలా చేశారు. త్రివిక్రమ్ సొంత సంస్థగా భావించే హారిక అండ్ హాసిని బ్యానర్ తో నితిన్ తో ఆ సినిమా తీశారు. ఆ తర్వాత అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి చల్ మోహన్ రంగ చిత్రం నిర్మించారు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారిక అండ్ హాసిని సంస్థకు అనుబంధ సంస్థ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన భీష్మలోనూ నితిన్ నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సంస్థ నిర్మించిన రంగ్ దే లోనూ నితిన్ సందడి చేశారు. గత సంవత్సరం 3 చిత్రాలలో కనిపించారు నితిన్. అయినా అవి అంతగా మురిపించలేదు. మాచర్ల నియోజకవర్గం సినిమాపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో కలెక్టర్ గా తొలిసారి నటించారు నితిన్. కానీ ఆశలు నిరాశలే అయ్యింది. మాచర్ల నియోజకవర్గం మూవీ. నితిన్ హీరోయిన్స్ గురించి మాట్లాడితే ముందుగా సదా విషయానికి వస్తే వీరిద్దరి కాంబినేషన్ లో జయం అనే సినిమా వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. డెబ్యూ సినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత టక్కరి సినిమాలో సదాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు నితిన్. ఇక ఇలియానాతో కలిసి రెచ్చిపో సినిమా చేశారు. ఈ 2 సినిమాలు ఘోరమైన ఫ్లాపులే. ఇక ప్రియమణితో కలిసి చేసిన ద్రోణి సినిమా యావరేజ్ గానే హిట్ అయింది. టాలీవుడ్ చందమామ కాజల్ తో కలిసి ఆట ఆడిస్తా సినిమా చేశారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయింది. నితిన్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన అల్లరి బుల్లోడు సినిమా కూడా పెద్దగా అలరించలేదు. ఆ సినిమా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇక సమంతతో కలిసి
కలిసి ఆ సినిమాతో నటించారు. ఈ సినిమా నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే సినిమాలోను వల్లిగా అనుపమ పరమేశ్వరం నటించింది. ఇక రష్మిక మందన్నతో కలిసి చేసిన భీష్మ కూడా సూపర్ డూపర్ హిట్ అందించింది. కృతి శెట్టితో కలిసి చేసిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా కమర్షియల్ గా అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక శ్రీలీలతో కలిసి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. కానీ ఈ రెండు కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక నితిన్ పైనున్న 10 మంది స్టార్ హీరోయిన్లతో కలిసి చేసిన సినిమాలు. ఇక నితిన్ ప్రస్తుతం ఒక్కో హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అసలు భీష్మ తర్వాత నితిన్ హిట్టే లేదు. ఆ తర్వాత నితిన్ చేసిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటిది డిజాస్టర్స్ గానే నిలిచాయి. ఇక రీసెంట్ గా వచ్చిన తమ్ముడు సినిమానైతే ఘోరమైన డిజాస్టర్ అని చెప్పొచ్చు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో కనీసం 3 కోట్లు కూడా రాబట్టలేకపోయి అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.